రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇటు హైదరాబాద్లో మరో గంటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కూకట్పల్లి, కేపీహెచ్పీ, బాలాపూర్, మియాపూర్, చందానగర్లో వర్షం పడింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాతావరణ పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, కొద్దిసేపటి క్రితమే జీహెచ్ఎంసీ అలాగే వాతావరణ శాఖ నుంచి వచ్చిన హెచ్చరికల నేపథ్యంలో కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా లైట్ టు మోడరేట్ అలాగే థండర్స్టార్మ్ వర్షం పడుతుందని చెప్పిన నేపథ్యంలో కూడా ప్రజలకు ఇప్పటికే సమాచారాన్ని అందించడం జరిగింది. ఎవరైనా సరే బయటకు వస్తే మాత్రం సూచనలు సలహాలు తీసుకొని బయటకు రావాలని కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ఎవరైతే ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉందో వాళ్ళందరూ కూడా సమాచారాన్ని చేరవేయడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ మనకి ఇదే సిచ్యువేషన్ లో ఎక్కువగా ఉరుములు అలాగే మెరుపులతో కూడిన వర్షపాతం రావడం జరుగుతుంది. దీన్ని ముందస్తుగానే అంచనా వేసిన నేపథ్యంలో కూడా ఈ ఎక్కువగా భారీ ఈదురుగాలులతోటి నగరంలోని చాలా చోట్ల కూడా ఏదైతే డివైడర్ల పైన కావచ్చు చుట్టుపక్కల ఏదైతే అవెన్యూ ప్లాంటేషన్ ఉన్న చెట్లు కూడా చాలా చోట్ల కూడా విరిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ అట్లాంటి చోట్ల అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే సూచన సలహాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే ఏదైతే లోతట్టు ప్రాంతాలు లాంటి ప్రాంతాలు ఏదైతే ఉండడం జరిగింది, ఏంటంటే ఒకేసారిగా భారీ వర్షం కురుస్తుంది కాబట్టి నాలాల్లో కావచ్చు ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉండడం జరిగిందో అక్కడ డిఆర్ఎఫ్ టీంలు ఇప్పటికే అంటే ఎప్పటికప్పుడు అవి 24/7 అప్రమత్తంగా 3 టీంలు ఉంటాయి. కాబట్టి అట్లాంటి చోట్ల కూడా ఏ విధమైన అపాయం లేకుండా కూడా వారందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కువగా ఈ సిచ్యువేషన్ లో మాత్రం ట్రీ ఫాలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు కావచ్చు ఎవరైనా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు ట్రీ ఫాలింగ్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, పోల్ కి సంబంధించి అంటే విద్యుత్ దీపాలకు సంబంధించిన పోల్స్ కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని చూసుకొని జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతేనే బయటకు వెళ్ళాలి, లేకపోతే మాత్రం ఇంట్లోనే ఉండండి అని కూడా అధికారులు సూచించిన నేపథ్యం. ఎక్కువగా ముందస్తుగా చూసుకున్నట్టయితే ఇప్పుడు షేర్లింగంపల్లి జోన్ పరిధిలో అంటే పటాన్ చెరువు నుంచి మొదలుకుంటే గచ్చిబౌలి వరకు ఈ ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షపాతం నమోదు కావడం జరుగుతుంది. అంటే ఇప్పటికే ఆరెంజ్ కలర్ లో ఇప్పటికీ ఉంది. కాబట్టి అంటే భారీగానే వర్షపాతం కురుస్తుందని కూడా అంచనా ఉన్న నేపథ్యం. దీనికి తోడుగా ట్రీ ఫాలింగ్ పడితే మాత్రం కొంచెం ఇబ్బందిగా తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఇందుకోసమే డిఆర్ఎఫ్ టీంలన్నిటి కూడా అప్రమత్తంగా ఉండి దానికి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ ను ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్న ప్రాపర్టీ ట్యాక్స్ హోల్డర్స్ అందరికీ కూడా ఇచ్చిన నేపథ్యం కనబడుతుంది. కాబట్టి అలాగే జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ 0402111111 కి సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్ ఉంది. కాబట్టి దాన్ని కూడా అందుబాటులోకి ప్రజలకు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎట్లాంటి నగరవాసులకు ఇబ్బంది ఉన్నా కానీ జీహెచ్ఎంసీ కావచ్చు అలాగే డిఆర్ఎఫ్ టీంలకు వారికి ఉన్న సమాచారాన్ని కావచ్చు జియో లొకేషన్ ద్వారా చేపట్టినా కూడా వారికి తొందరగా అక్కడికి వచ్చి వారికి సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పిన నేపథ్యం. సో అధికారులు మాత్రం ఎక్కడైనా మాత్రం ఈ ట్రీ ఫాలింగ్ కి సంబంధించి పోల్ విద్యుత్ దీపాలకు సంబంధించిన వాటి దగ్గర మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచనలు చెప్పడం జరుగుతుంది. రైట్ గణేష్, థ్యాంక్ యూ.
రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. ఇటు హైదరాబాద్లో మరో గంటలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కూకట్పల్లి, కేపీహెచ్పీ, బాలాపూర్, మియాపూర్, చందానగర్లో వర్షం పడింది.